హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్కే దేవీస్ వరల్డ్. ఈరోజు నేను పిల్లలకి పాలల్లోకి ప్రోటీన్ పౌడర్ అయితే తయారు చేస్తున్నాను. బాబుది హాస్టల్ వీడియో పెట్టాను కదా, అప్పుడు తీసుకెళ్దామంటే పర్మిషన్ ఉందో లేదో వాళ్ళు ఏమంటారా అని చెప్పి అప్పుడు నేను ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ చేయలేదు. ఇప్పుడు పర్మిషన్ అడిగాను, తీసుకురావచ్చు అన్నారు. కాబట్టి నేను ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ చేస్తున్నాను. వాటికి కావాల్సినవి బాదం పప్పులు అయితే ఫస్ట్ తీసుకుంటున్నానండి. డ్రై నట్స్ అన్నీ సేమ్ క్వాంటిటీలోనే అయితే నేను ఈ ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ చేస్తున్నాను అండి. ఫస్ట్ వచ్చేసి బాదం పప్పులు లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ ఫ్రై చేయొద్దు, లైట్గా ఫ్రై చేసేసి వీటిని కొంచెం ఎచ్చరబడ్డాక పక్కకైతే పెట్టేస్తానండి. ఇవైతే లైట్గా ఫ్రై అయిపోయినాయి. వీటిని ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేస్తాను, ఎందుకంటే ఇవి చల్లారాలి కదా, చల్లారేకి మిక్సీలో వేయాలి కాబట్టి ఫస్ట్ అయితే వీటిని పక్కకు పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్, ఇవి కూడా అన్ని సేమ్ క్వాంటిటీ. ఇవైతే జ్ఞాపక శక్తికి చాలా మంచివండి. నేను పిల్లలకి కంపల్సరీ ప్రోటీన్ పౌడర్ అయిపోగానే ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకుంటాను. ఈ బూస్ట్ ఇవి కన్నా నాకు ఈ ప్రోటీన్ పౌడరే మంచిదని చెప్పి పిల్లలకి నేను కంపల్సరీ అయిపోగానే ఈ పౌడర్ అయితే రెడీ చేసుకుంటాను. ఇవి కూడా లైట్గా ఫ్రై చేయాలి. ఫస్ట్ వచ్చేస్తే ఏం చేశానంటే ప్యాకెట్ ఇది సేమ్ క్వాంటిటీ అయితే ఇది ఒక్కటే కొంచెం పెద్ద ప్యాకెట్ ఉన్నాయి, సేమ్ క్వాంటిటీలో దొరకలేదు, అందుకని చెప్పి ఆఫ్ వేసేసి ఈ ఆఫ్ నెక్స్ట్ టైం పౌడర్ కానీ లేకపోతే పిల్లలకి నానబెట్టి కూడా ఇవ్వచ్చు, అందుకని పక్కకు పెట్టేస్తున్నాను. ఇవైతే ఇప్పుడు ఫ్రై అయిపోయినాయండి. లైట్గా తీసి వీటిని కూడా ప్లేట్లో వేస్తే కొంచెం చల్లారుతాయి. నెక్స్ట్ నేను తీసుకున్న సీడ్స్ అయితే పుచ్చగింజల సీడ్స్ అండి. ఇవి కూడా నేను లైట్గా ఫ్రై చేస్తాను. అన్ని ప్యాకెట్స్ అప్పటికప్పుడే ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే అప్పుడే తీసుకొచ్చాను. మళ్ళీ బాబు దగ్గరికి వెళ్తున్నాం, ఇంకా 3 days 4 days టైం ఉంది, ఇంకా రెడీ చేసేయాలని చెప్పేసి లైట్గా అన్నీ ఫ్రై చేసేసి వీటిని ఫ్యాన్ కింద చల్లారి పెట్టేశాక మిక్సీ కొట్టేద్దామని ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. వీటి కూడా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. సన్ఫ్లవర్ సీడ్స్ ఏంటంటే నేను సన్ఫ్లవర్ పువ్వుల గురించి ఉన్నాను కానీ సీడ్స్ గురించి నాకు అసలు తెలీదు. ఈ పౌడర్ చేసిన కాడి నుంచి వీటిని చూస్తున్నాను. ఒకసారి అయితే నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో ఇవి సీడ్స్ సన్ఫ్లవర్ పంట ఉంది, వేరే ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సీడ్స్ అన్నీ ఆరబెడుతున్నారు, అప్పుడు చూసాను. నెక్స్ట్ నేను పౌడర్ చేసిన కాడి నుంచి వీటిని చూస్తున్నాను. ఇవైతే ప్యాకెట్లోంచి రానంటున్నవి, ప్యాకెట్ కొంచెం పెద్దగా చించి వీటిని అయితే వేసానండి. వీటిని కూడా లైట్గా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకుంటాను. సారీ ఇటు లుక్ వేసుకోండి, చూసారా కలర్ఫుల్ నట్స్ ప్లేట్లో కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. ఆరెంజ్ బాదం పప్పులు ఆరెంజ్లో, పుచ్చగింజలు వైట్, గుమ్మడి గింజలు గ్రీన్ కలర్లో భలే కలర్ఫుల్గా ఉంది కదా. నాకు ఇలా కలర్ఫుల్గా ఉంటే చాలా ఇష్టం. ఈ 3 కలర్లు భలే కాంబినేషన్ భలే ఉంది కదా. అయితే వీటిని అయితే చల్లారేదాకైతే పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఇంచుమించు సేమ్ కలర్లో ఉంటాయి కానీ కొంచెం క్రీమ్ కలర్లో ఉన్నాయి. ఈ పుచ్చగింజలు అయితే ప్యూర్ వైట్లో ఉండేసరికి ఆరెంజ్ గ్రీన్ ఇంత ప్లేట్ కలర్ఫుల్గా ఉంది. మనమైతే అన్నీ ఫ్రై చేసేస్తాం, రెడీ అయిపోయినాయి. వీటిని అన్నిట్లో ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేస్తానండి. నెక్స్ట్ ఇంకా ఉండాలి కదా మిగతా నట్స్ ఏమని చూస్తున్నారా, మీకు మిగతా నట్స్ చూపిస్తున్నాడండి. అయితే నేను ఇవి చల్లారే లోపల మీకు ఇవేంటంటే పిస్తా వలవాలి కదండి, ఇవి వేపేసి ఈ లోపల ఫ్యాన్ గాలికి చల్లారితే ఈ చల్లారుతుంటే లోపల ఈ ప్యాకెట్ చించేసి పిస్తా గింజలు ఒలుచుకొని మళ్ళీ ఈ దాకలోనే వేసి లైట్గా ఫ్రై చేద్దామని ఇప్పుడైతే కూర్చొని ఒలుస్తున్నాను ఈ పిస్తా పప్పులు. అయితే ఈసారి జీడిపప్పులు వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ బాబుకి అన్నీ కొనేసి ఇచ్చాను నానబెట్టుకుని తినమని. మళ్ళీ ఈ పౌడర్లో అక్కడ మళ్ళీ బాబు హాస్టల్లో తింటున్నాడు కాబట్టి ఎందుకులే అంత కొవ్వు, మళ్ళీ కొలెస్ట్రాల్ కదండి, అందుకని చెప్పేసి నేను జీడిపప్పులు ఆల్రెడీ హాస్టల్లో తింటున్నాడని తనకు వేయలేదు పౌడర్లో. ఇంకా మా బుడ్డోడైతే ఇంట్లో ఉంటాయి వాడు తింటాడు, ఈసారికి వేయట్లేదు. కానీ నేను జీడిపప్పులు కూడా వేసేదాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పటికి బెల్లం, పంచదార వేయనండి పిల్లలకి, పటికి బెల్లం వాడుతాను. ఈ పటికి బెల్లం కూడా నెక్స్ట్ ఈ పిస్తా పప్పులు ఒలిచేసాక వాటిని దాకలేసి లైట్గా ఫ్రై చేసి పక్కకు పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పటికి బెల్లం కొడుతున్నాను.
ఇది కొట్టి మిక్సీలో వేయనండి, ఎందుకంటే పిల్లలు బాగా మెత్తగా చేస్తే వద్దు మమ్మీ, మాకు పాలల్లో వేస్తే ఇట్లా చిప్స్ తగిలితే బాగుంటుంది, నోట్లో చప్పట్లు ఇస్తామని అంటే నేను అందుకని చెప్పేసి మిక్సీలో వేయకుండా దీంతో కొట్టేసి ఈ కంటైనర్లో అయితే వేసేస్తాను. వాళ్ళకి ఇలా కొట్టి పాలల్లో వేస్తూ ఉంటుంటే వాళ్ళకి నోటికి తగులుతుంటే టేస్ట్ అనిపిస్తుందంట. అందుకని చెప్పి మిక్సీలో వేయలేదు, కొట్టేసి డైరెక్ట్గా ఈ కంటైనర్లో వేసి దీన్ని అయితే ఇట్లా రెడీ చేసుకున్నాను. ఇంకా నేను అవి మిక్సీ పట్టాలి, అవి చల్లారాక పప్పులన్నీ మిక్సీ పడతాను. అయితే పెద్ద పెద్దగా ఉంటే మరీ గొంతు పడుతుందని భయం వేసి కొంచెం మెత్తగా కొడుతున్నానండి. మెత్తగా కొట్టేసి కంటైనర్లో వేసేస్తాను. అయితే బాబుకి ఇంతకు ముందు అంటే బాబుకు ఓన్లీ ఫ్రూట్స్, బిస్కెట్స్ ఎలా ఉన్నాయి, డ్రై నట్స్ అంతే, ఇక ఏమీ జంక్ ఫుడ్ ఎలా లేదు. అయితే ఈ పౌడర్ తేనిస్తారో తేనెవరో అని భయపడి నేను హాస్టల్కి మేము బాబుని తీసుకెళ్లే రోజున నేనైతే ప్రోటీన్ పౌడర్ రెడీ చేయలేదు. హాస్టల్లో జాయిన్ చేసి వచ్చేటప్పుడు మేడం ఇట్లాగా పాలలోకి డ్రై ఫ్రూట్స్ ఏమన్నా పౌడర్ చేసి తీసుకురావచ్చు అంటే తీసుకురావచ్చు మేడం అన్నారు. అయితే బాబు ఫోన్ చేసినప్పుడు అడిగితే మమ్మీ అందరూ బూస్ట్, హార్లిక్స్ కూడా తెచ్చుకుంటున్నారంటే నేను వీడి కోసం ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ చేస్తున్నాను. ఎందుకంటే ఇది హెల్త్కి మంచి కదండి. ఒకప్పుడు నేను పీడిషూరు, బూస్ట్ వాడాను, బాగా చిన్న పిల్లలప్పుడు వాడాను. తర్వాత వీటి గురించి తెలిసాక నేను అవన్నీ మానేశానండి. నేను ఎప్పుడు ఇదే వాడుతున్నాను, పిల్లల చిన్నప్పటి నుంచి నేను ఇదే వాడుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి హెల్త్కి మంచి చూసుకోవాలి కానీ నోటికి టేస్ట్ కాదని నేను ఈ ప్రోటీన్ పౌడరే వాడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ కింద ఈ పౌడర్ పటిబెల్ ఉంది, కొడుతుంటే పౌడర్ కింద పడింది. మళ్ళీ దీనికి చీమలు వచ్చేస్తాయి. చీమలు అయితే బాగున్నాయండి, సమ్మర్ నుంచి చీమలకు భయపడి నీట్గా తుడిచేసి నెక్స్ట్ వచ్చి మా నాని వాళ్ళ హాస్టల్లో మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ పాలు ఇస్తారండి. అయితే మార్నింగ్ ఏమో 7 కల్లా టిఫిన్కి వెళ్తాడు, టిఫిన్కి వెళ్ళాక పాలు ఇస్తారంట. మళ్ళీ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి పాలు ఇచ్చేసి స్నాక్స్ ఇచ్చేస్తారు. పాలు స్నాక్స్ తినేసి తాగేసి అప్పుడు పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పిల్లలకి 5:30కి స్టడీ అవర్స్ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి బాబు 2 పూట్ల పాలు తాగుతాడు కాబట్టి ఇక్కడ ఉంటే పడుకునే ముందే ఇచ్చేదాన్ని, మార్నింగ్ పాలు తాగుతుంటే టిఫిన్ తింటలేదని. కానీ అక్కడికి వెళ్ళాక ఊరుకోరండి, వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి టైం టేబుల్ ఉంటుంది, దాని ప్రకారమే పిల్లలు కూడా పాలు తాగాలి, టిఫిన్ చేయాలి, ఫుడ్ తినాలి. కాబట్టి బాబుకి కంపల్సరీ ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ చేసి ఇవ్వాలండి. పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో వేసి చల్లారాక కంటైనర్లో వేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్ని అయితే నేను తీసుకెళ్ళి ఫ్యాన్ కింద చల్లారబెడతాను. అలాగే హీట్కి ఏమవుతుందంటే చిన్న చిన్న ఉండలు కడతాయి కదా, ఆరాక ఆ ఉండల్ని కూడా చేత్తో ప్రెస్ చేసేసి పిండిని మొత్తం చల్లారాక మంచిగా నేను ఒక కంటైనర్లో వేసుకుంటాను. మళ్ళీ తడి తగలనివ్వను. ఫ్రిడ్జ్లో అంటే 6 మంత్స్ అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను, లేదు 3 మంత్స్కి అయితే ఫ్రిడ్జ్లో ఏం పెట్టట్లేదండి, మంచిగానే ఉంటుంది బయట ఉన్నా సరే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.